హర హర మహాదేవ్. జై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు మనం ఫుడ్ ఎలా వడ్డించాలో, ఎక్కడ వడ్డించాలో, ఆకులు ఎక్కడెక్కడ ఏ పదార్థం పెట్టాలో తెలుసుకుందాం. ముందుగా ఆకు ఎలా వేసుకోవాలంటే ఇలా వేసుకోవాలి. మన కుడి పక్కన ఎక్కువ ప్లేస్ ఉండేటట్టు వేసుకోవాలి, ఎడమ పక్కన చిన్నగా ఉండేటట్టు వేసుకోవాలి. ఎందుకంటే మనం కుడి చేతితో తింటాం కాబట్టి మనకి రైట్ సైడ్లో పెద్దగా ఉండాలి. ఏ పదార్థమైనా ఇలా తీసుకొని మనం కుడి చేతితో తింటాం కాబట్టి మన రైట్ హ్యాండ్ పక్కన పెద్దగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆకుని ఇలా వేసుకోవాలి. ఫుడ్ని వడ్డించేటప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క ఐటెం పెడుతుంటారు. దాన్ని ఏమంటారంటే పరిమార్చుట అంటారు. అంటే వడ్డించండి అని అర్థం. పరిమార్చుట అని అంటారు. వడ్డించండి అని అనడం మనం వాడుక భాషలో వాడే పదం. పరిమార్చుట అనే పదం కరెక్ట్ పదం. ఈ పరిమార్చడం అనేది కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క ఐటెం పెట్టాలనేది మన శాస్త్రాలు చెప్తున్నాయి. అవి ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పరిమార్చుట అంటే ఉప్పు ఏ చోట పెట్టాలి, పప్పు ఏ చోట వేయాలి, స్వీట్ ఏ చోట పెట్టాలి, అన్నం ఏ చోట పెట్టాలి అనేది ఒక సీక్వెల్ ఉంటుంది. అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. భోజనం పెట్టడం అంటే ఎట్లా అంటే అట్లా పెట్టి ఎక్కడెక్కడ వేసేసి అలా తినడం కాదు. కరెక్ట్గా ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో పెట్టాలా, ఏ టైంలో ఏం తినాలా అదే నీట్గా ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం ఉప్పు ఎక్కడ వేసుకోవాలా. ఉప్పు అనేది మనకి లెఫ్ట్ సైడ్లో వేసుకోవాలి. ఎప్పుడైనా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వేసుకోవాలి. అసలు ఉప్పు భోజనంలో ఆకులో ఒక్కసారి వడ్డించాక ఇంకొకసారి అడగకూడదు. ఎట్టి పరిస్థితుల్లో భోజనంలో ఉప్పు ఎక్కువైనా తక్కువైనా కానీ అసలు ఉప్పు అనేది అడగకూడదు. ఇది ఫస్ట్ నియమం, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన నియమం ఇది. ఉప్పు తర్వాత మనము స్వీట్ ఎక్కడ వేసుకోవాలంటే ఇక్కడ పైన రైట్ సైడ్లో వేసుకోవాలి. ఈ స్వీట్ అనేది లాస్ట్గా తినాలి. ప్రతి ఒక్కరు ముందుగా తినేస్తున్నారు. స్వీట్ అనేది లాస్ట్లో తినాలి. ఎందుకంటే స్వీట్ తినడం వల్ల మన కడుపు అనేది ఫుల్ అయిపోతుంది. దానివల్ల మనం ఫుడ్ తినలేకపోతున్నాం. అందుకే స్వీట్ లాస్ట్లో తినాలి. మీకు అంతగా తినాలనిపిస్తే ఫస్ట్ ఒక చిన్న ముక్క తీసుకొని స్వీట్ ఫస్ట్లో తినండి. స్వీట్ తర్వాత స్నాక్స్ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వేసుకోవాలి. తర్వాత మనకు వచ్చే కర్రీస్ ఏమైనా కానీ, వంకాయ కానీ, టమాటో కర్రీ కానీ ఏమైనా కానీ ఇక్కడ వేసుకోవాలి. స్నాక్స్ ఇది కర్రీస్ అనేది ఇక్కడ వేసుకోవాలి. దాని తర్వాత పప్పు అనేది మనం ఇక్కడ రైట్ సైడ్లో వేసుకోవాలి. తర్వాత రైస్ అనేది ఇక్కడ వేసుకోవాలి. ఎందుకంటే పప్పు రైస్తో కలుపుకుంటాం కాబట్టి మనకి ఇక్కడ దగ్గర ఉంటుంది కాబట్టి పప్పు ఇట్లా లాక్కొని వెంటనే రైస్లో కలుపుకొని తినొచ్చు అనమాట. అందుకే మనకి ఇక్కడ పప్పు అన్నం ఇక్కడ చెప్పారు. తర్వాత కలర్ రైస్ ఏమైనా వేస్తే అది ఇక్కడ వేయాలి. ఎందుకంటే కలర్ రైస్కి సంబంధించిన కర్రీస్ ఇక్కడనే ఉంటుంది కాబట్టి పైనుంచి ఇలా కింద రాక్కొని ఇలానే కలర్ రైస్ తినేస్తాం అనమాట. అందుకే కలర్ రైస్ ఇక్కడ వేసుకోవాలి. దాని తర్వాత సాంబార్ వస్తుంది. యథావిధిగా సాంబార్ వైట్ రైస్ చేసుకొని మళ్ళీ తింటాం అనమాట. ఇది ఇక్కడ ఆకులో వడ్డించాల్సిన పద్ధతి అనమాట. ఆ సాంబార్ అనేది మనం ఫస్ట్ ఒక చుక్క కంపల్సరీ వేసుకోవాలి కాబట్టి వైట్ రైస్లో ఒక చుక్క వేసుకుంటే సరిపోతుంది. దీనంతా పరిమార్చుట అని అంటారు. ఈ సీక్వెల్లో కంపల్సరీ వడ్డించి తినడంలో దీక్ష నియమం కూడా ఉంది. ఇప్పుడు మనం ఎలా తినాలి అనేది తెలుసుకుందాం. మనం ఆకు భోజనంలో ఏది కానీ మెలిగించకూడదు. ఒక చిన్న మెతుకు కూడా ఆకులో నిలబడకూడదు. దయచేసి మనలో సాంబార్లో పప్పులో వచ్చే ఆకులు అవి ఉంటాయి కదా, కరివేపాకు అవి కూడా దయచేసి తినండి. చాలా మంచిది హెల్త్కి. ప్రతి ఒక్కరూ ఆకు ఎంత నీట్గా ఉండాలంటే ఫస్ట్ వడ్డించేటప్పుడు ఎంత ఉంటుందో నీట్గా, తినేది అయిపోయినాక కూడా అంతే నీట్గా వడ్డించాలి. దయచేసి అందరూ ఆకు నీట్గా అస్సలు మిలిగించకుండా ఫుడ్ని వేస్ట్ చేయకుండా తినవలసిందిగా కోరుతున్నాను. మనము వాటర్ గ్లాస్ అనేది ఎక్కడ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు వాటర్ గ్లాస్ లేదు, నా దగ్గర వాటర్ బాటిల్ ఉంది కాబట్టి ఎక్కడ పెట్టాలనేది తెలుసుకుందాం. మనము వాటర్ గ్లాస్ అనేది ప్రతి ఒక్కరూ లెఫ్ట్ సైడ్లో పెట్టుకుంటారు. దయచేసి లెఫ్ట్ సైడ్లో పెట్టదండి. వాటర్ గ్లాస్ ఎప్పుడైనా మనకి ఇక్కడ కుడి పక్కన రైట్ సైడ్లో పెట్టుకోండి. ఎందుకు అని అంటారా, మనము వాటర్ తినేటప్పుడు చేతికి అన్నం ఉంటుంది కాబట్టి రైట్ హ్యాండ్తో వాటర్ ముట్టుకోలేము కాబట్టి మన లెఫ్ట్ హ్యాండ్తో తీసుకోవాలి కాబట్టి మనం ఇలా తిరుగుతుంటాం.
అలా తిరిగినప్పుడు మనలో ఉన్న ఫుడ్ అనేది ఎక్కువ అయిపోయినప్పుడు ఇట్లా ఒక లెవెల్లో కూర్చుంటుంది. ఇట్లా తిరిగి ఇట్లా తీసుకొని లేపు మన ఒక లెవెల్లో సెట్ అవుతుంది. టైట్ అయినా కూడా కరెక్ట్ సెట్ అవుతుంది. వాటర్ తాగేది కూడా ఎలా అంటే అలా లెఫ్ట్ హ్యాండ్తో తాగకూడదు. వాటర్ తాగేది కూడా మనం లెఫ్ట్ హ్యాండ్లో తాగాల. రైట్ హ్యాండ్లో ఎంగిల్ ఉంటుంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్తో తాగాల. కానీ రైట్ హ్యాండ్ని మనకు కనెక్షన్ ఇచ్చి తాగాల. ఇలా మన లెఫ్ట్ హ్యాండ్ని రైట్ హ్యాండ్ కనెక్షన్ ఇచ్చి ఇలా తాగాలన్నమాట. కేవలం లెఫ్ట్ హ్యాండ్తో ఏ పని చేయొద్దండి. దయచేసి వాటర్ తాగేది కూడా ఇలా లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని రైట్ హ్యాండ్ కనెక్షన్ ఇచ్చి తాగండి. ఇంకో విషయం, మధ్యలో అట్టిపండు కానీ ఏదైనా ఫ్రూట్స్ ఇస్తుంటారు. అప్పుడు తినేటప్పుడు మన రైట్ హ్యాండ్లో ఎంగిల్ ఉంటుంది. రైట్ హ్యాండ్తో తీసుకోకూడదు కాబట్టి మన లెఫ్ట్ హ్యాండ్తోనే తీసుకొని చేతి కనెక్షన్ ఇవ్వండి. ఆ లెఫ్ట్ హ్యాండ్తో తీసుకున్నది కూడా మన రైట్ హ్యాండ్తో తీసుకున్నంత సమానం అవుతుంది అన్నమాట. దయచేసి ఇవన్నీ పాటించవలసిందిగా కోరుతున్నాను. మనకి ఫుడ్ అన్నీ పరిమార్చుట అయిపోయినాక మనం దేవునికి పూజ చేసుకొని తినవలసిందిగా ఉంటుంది. అది ఎలా అంటే అసలు ఆ పద్ధతిని ఏమంటారంటే మనం చేతిలో నీళ్ళు పోసుకొని ఇలా వాటర్ చుట్టూ 3 సార్లు చల్లుతాం. దాన్ని ఏమంటారంటే పరిశేషణం అని అంటారు. ఆ పరిశేషణం చేసినాకనే ఆ దేవునికి నైవేద్యం చేయడం జరుగుతుంది. తర్వాత మనం తినడం జరుగుతుంది. ఆ పరిశేషణం ఎలా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా చేతిలో కొన్ని నీళ్ళు పోసుకోవాలి. మనము గాయత్రి మంత్రంతో కానీ లేదంటే అన్నపూర్ణ మంత్రంతో కానీ మనము ఈ పరిశేషణం చేస్తాము. ఆ గాయత్రి మంత్రం కానీ లేదంటే అన్నపూర్ణ మంత్రం కానీ నేను ఇప్పుడు మీకు ఒక వీడియో ద్వారా కానీ మీకు ఇస్తాను. తర్వాత ఆ గాయత్రి మంత్రం చెప్పుకున్నాక అన్నపూర్ణ మంత్రం చెప్పుకున్నాక 3 సార్లు వాటర్ అనేది చుట్టూ ఇట్లా 3 టైమ్స్ వేయాలి. ఇలా వేసాక మనం నీళ్ళు తీసుకొని ఇట్లా తాగేసేయాలి. తర్వాత మనము ఈ ఫుడ్నంతా దేవునికి అర్పించినట్టు అర్థం. తర్వాత మనం ఫుడ్ తినవలసిందిగా రూల్ అన్నమాట. కంపల్సరీ ఈ పరిశేషం చేసిన తర్వాతనే తినాలి. ఇప్పుడు ఆ వాటర్ ఇట్లా 3 టైమ్స్ వేసాం కాబట్టి ఈ సర్కిల్లో ఉన్న ఫుడ్ మొత్తం ఇది దేవుడికే చెందుతుంది అని అర్థం. ఇప్పుడు ఈ ఫుడ్ దేవునికి అర్పిస్తున్నట్టు అర్థం. హర హర మహాదేవ్. జై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి శరణమయ్యప్ప.